సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఈనాడు జరుగుతున్నటువంటి ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక మాజీ మంత్రి పాలేని శ్రీనివాస్ రెడ్డి గారు అవినీతికి పాల్పడి ఈరోజు 2024 ఎన్నికల్లో ఇది నా ఆఖరి ఎలక్షన్ చెప్పి ప్రజల్ని మోసం చేసి కొత్త రాజకీయ డ్రామాలాడి మరి ఆయన అవినీతిని మొత్తం కూడా 2,000 ప్రజలందరూ కూడా తను తిరస్కరించి అత్యంత ఘోరంగా ఓడిపోయిన శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఈరోజు 100 రోజులంటే 100 రోజులు కూడా ఆగలేకపోయాడు. ఇవాళ మా కూటమిలోకి ఆయన జాయిన్ అవ్వాలనే ఉద్దేశం ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నాం. ఇవాళ మా శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారు 2014-19లో చేసిన అభివృద్ధి ఈ రోజు వరకు ఒంగోలులో కనిపిస్తుంది తప్పనిచ్చి ఇప్పటి వరకు మరి అభివృద్ధి అంటే తెలియటువంటి ఒక చిత్తశుద్ధి లేనటువంటి రాజకీయ ఉందంటే ఈ జిల్లాలో బాలేని శ్రీనివాస్ రెడ్డి పేర్లు చెప్పుకుంటారు సీఎం బంధు అని. మరి సీఎం బంధు అయినప్పుడు ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధిలో ఎన్నో చేయొచ్చు. మరి చేయడంలో ఒక అవినీతికి ఆయన ఇచ్చిన ప్రయారిటీ ఇంతకన్నా కోరేది. 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే ఆయనకి ఇచ్చినటువంటి శాఖ అటవీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా ఆయనగా ప్రమాణ స్వీకారం చేశాడు. చేసిన 48 గంటల క్రితం ముందే తన వేయించుకునేటువంటి కొండా భాస్కర్ రెడ్డి కొడుకు కళ్యాణ్ రెడ్డి, కొండా భాస్కర్ రెడ్డి బామర్తి రామరెడ్డి, కొండా భాస్కర్ రెడ్డి తమ్ముడు కొడుకు రాజకిషోర్ రెడ్డి, కొండా భాస్కర్ రెడ్డి తన దాయనటువంటి రాజా కృష్ణ కిషోర్ రెడ్డి, ఇలాగా తన బిడ్డమైనటువంటి నాసా రాణేపల్లి కృష్ణారెడ్డి మేనేజర్ తన పేరు మీద 8 అప్లికేషన్లు వేసి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సంతమూరు కానీ అలానే బల్లిపురం మండలం కానీ ఈ 2 మండలాల్లో అటవీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఈ బాలేని శ్రీనివాస్ రెడ్డి ఉదంతాలు ఎలా ఉన్నాయంటే తన అటవీ శాఖలోనే తను 575 ఎకరాలు అప్లికేషన్ వేశాడు, ఫారెస్ట్ అప్లికేషన్ వేశాడు. అది ఫారెస్ట్ కొండ, దాని పేరు బొగ్గుల కొండ, కూకుట్లపల్లి గ్రామం. మరి అవినీతి చేశాడని ఇదే కదా ఆధారం. ఎప్పుడైతే శాఖలో తన శాఖ సంబంధించినటువంటి అటవీ శాఖలో తన కుటుంబానికి దారాదత్తం చేయడానికి అప్లికేషన్ ఏడివే అవినీతిని అంతకన్నా దర్శనం ఏముందని అది కూడా మీడియా సాక్షిగా అన్ని వివరాలు కూడా ఆధారంతో చూపిస్తాను. ఇదంతా కూడా 8 అప్లికేషన్ సంబంధించినటువంటి బాలేని శ్రీనివాస్ రెడ్డి గారు తన వియ్యంకుడు బినామీలైనటువంటి వాళ్ళ బంధువుల పేరు మీద, వాళ్ళ స్థిరాలు వాళ్ళ మనవడి పేరు మీద కూడా మినరల్స్ కంపెనీ పేరు మీద వేసిన అప్లికేషన్ డేట్ టు టైంతో సహా కూడా జూమ్ చేసి మరి వాళ్ళ రాష్ట్ర ప్రజల తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ అవినీతి గురించి జనసేన పార్టీ ఏదైతే జాతీయ అధ్యక్షులు గారు ఈనాటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఇదే మీడియా సాక్షిగా ఈ అవినీతి అక్రమాలు ఈ రోజు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. గత మాజీ అటవీ శాఖ మంత్రి చేసిన అవినీతి అక్రమాలు మొత్తం ఈ రోజు మీడియా ముందు పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇలాంటి దుర్మార్గుల్ని, అవినీతి అక్రమార్కుల్ని జనసేన పార్టీ కేరా పట్టేసి కాకూడదని జనసేన పార్టీ సిద్ధాంతాలు, కూటమి సిద్ధాంతాలు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలకి, సామాన్య ప్రజలకు కానీ, ఎలా దళిత బిడ్డలు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఈరోజు కేవల ప్రభుత్వంగా ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూడిని మరి సిద్ధాంతాలకి, అవినీతికి ఆపోజిట్ గా ప్రయాణించినటువంటి ఈ బాలేని స్కామ్ సంబంధించింది కూడా ఇది మొత్తం చెప్తుంది. దీని సరైన మొత్తం చదువుతాను. ఈ దుర్మార్గుడు
ఎంత కారణం ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. మీ ప్రభుత్వమే కదా, మీ చేతిలో ఉంది కదా, సిగ్గు లేదు. ఆగనపోయే అవినీతి చేసావు, మనం ఆ ప్రభుత్వం మా కుటుంబంలోకి వస్తున్నావు, మనం ఎంక్వైరీ అంటావు అంటే దొంగనే వాడు తప్పు చేసి దొంగంటే ఒప్పుకోడు. దొర ఎవరు ఉంటారండి? దామచర్య జనార్దన్ లాంటి నీతివంత రాజకీయాలని ఈ రోజు 2024లో అత్యంత భారీ మెజారిటీ గెలిపించారంటే నీతి నిజాయితీ ఉన్నటువంటి చిత్తశుద్ధి ఉన్నటువంటి శాసనసభ్యుడు